మళ్ళీ అరకెపుడి గాంధీ గారి యొక్క వ్యవహారం, అనర్హత పిటిషన్ అయితేనేమి, భూ వివాదాలు అయితేనేమి చూసినట్టయితే ఇది ఎట్లుందంటే నోరుతో నవ్వి నొసలతో ఎక్కిరించినట్టుకుంది. మనందరికీ తెలుసు బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద ఎమ్మెల్యే గెలిచినటువంటి అరకెపుడి గాంధీ రాష్ట్రంలో ప్రభుత్వం మారగానే తన సొంత రాజకీయ స్వార్థ ప్రయోజనాల కొరకు మరి పార్టీ మారినటువంటి విషయం అందరికి కూడా తెలుసు. పార్టీ మారిన వెంటనే ఆయన చెప్పిన విషయం ఏంటంటే అభివృద్ధి కొరకు నేను మారుతున్నా అని చెప్పిండు. అభివృద్ధి కొరకు మారుతున్నా అని చెప్పినటువంటి అరకెపుడి గాంధీ ఎప్పుడైతే బీఆర్ఎస్ పార్టీ యాంటీ డిఫెక్షన్ లాస్ ని ప్రయోగిస్తూ అనర్హత పిటిషన్ ని దాఖలు చేసిండో అప్పుడే వెంటనే యూటర్న్ తీసుకున్నాడు. తీసుకొని ఏమన్నాడు, లేదు లేదు నేను వేసుకున్నటువంటి కండువా కాంగ్రెస్ కండువా కాదు, అది దేవుని గుడిలో వేసుకున్నటువంటి కండువా, రేవంత్ రెడ్డి గారి ఇంటికి పోయి వేసుకున్నా అని అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, రేవంత్ రెడ్డి ఇల్లు ఏమన్నా గుడా, లేకపోతే రేవంత్ రెడ్డి ఏమన్నా పూజారా, ఈయన ఆయన భక్తుడా? ప్రజలు నవ్వుకుంటా ఉన్నారు. రెండోది, సరే అయ్యా నువ్వు మరి కాంగ్రెస్ పార్టీలో నేను మారలేదు, నేను బీఆర్ఎస్ లోనే ఉన్నా అని చెప్పి అరకెపుడి గాంధీ చెప్తే మా పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి కౌశిక్ రెడ్డి గారు, సరే మరి నువ్వు కాంగ్రెస్ పార్టీ మారనట్టయితే నేను వస్తా మీ ఇంటికి, మనం కలిసి గులాబీ జెండాను ఎగిరేద్దాం బీఆర్ఎస్ పార్టీది, అక్కడి నుంచి బీఆర్ఎస్ తెలంగాణ భవన్ కి వెళ్దామని చెప్తే ఆయన ఇంటి మీదకి పోయి దాడి చేసి చొప్పకనే చెప్పినావు నువ్వు కాంగ్రెస్ పార్టీ చేరినా అని. మూడోదిగా, గత సంవత్సరం రాహుల్ గాంధీ గారు హైదరాబాద్ కి విజిట్ చేస్తే కాంగ్రెస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు, వాళ్ళ నాయకులు, వాళ్ళ అధ్యక్షులు, పార్టీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వాళ్ళందరూ అటెండ్ అయినటువంటి మీటింగ్ కి నువ్వు అటెండ్ అయినావు అరకెపుడి గాంధీ. ఏ హోదాలో అటెండ్ అయ్యింది అరకెపుడి గాంధీ? బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచి పార్టీ మారలేదు అని ప్లేట్ పిరాంచిన నువ్వు ఏ హోదాలో ఆ మీటింగ్ అటెండ్ అయినావు? ఈ విషయాలన్నీ ప్రజలు గ్రహిస్తారు. ఈ రోజు గందరగోళమైనటువంటి పరిస్థితి. ఎందుకంటే మేమందరం కానీ చేలింగపల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరూ ఏమనుకున్నారంటే అనర్హత పిటిషన్ వేసిరు, తప్పించుకోలేరు, కాకపోతే దీన్ని డిలే చేసి ఎలక్షన్ 6 నెలల ముందు నిర్ణయం ఇస్తారు, మళ్ళీ ఎలక్షన్స్ తో పాటు జనరల్ ఎలక్షన్స్ తో పాటు ఈ ఎలక్షన్ కండక్ట్ చేస్తారని అనుకున్నాం. కానీ ఈ రకమైనటువంటి తీర్పు వస్తుందని చెప్పి ఎవరు కూడా ఊహించలేదు. స్పీకర్ గారు ఈ పిటిషన్ ని పరిశీలిస్తున్నప్పుడు బీఆర్ఎస్ పార్టీ నాయకులు అన్ని ఎవిడెన్స్ తో ఇవ్వడం జరిగింది. ఆ ఎవిడెన్స్ ని సరైన విధంగా అప్రిషియేట్ చేయలేదు, సరైన విధంగా పరిశీలించకుండా రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా, చట్టానికి విరుద్ధంగా ఈ యొక్క తీర్పు ఇచ్చినట్టుగా మేము భావిస్తా ఉన్నాం. తప్పకుండా దీని మీద రాబోయే రోజుల్లో మరి బీఆర్ఎస్ పార్టీ తప్పకుండా అప్పీల్ పోతుంది. అదొకటి. రెండోది, అందరు ఏమనుకుంటా ఉన్నారంటే ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి గత కొన్ని రోజులుగా చూస్తా ఉన్నాం అవినీతి ఆరోపణలు. ఎమ్మెల్సీ కవిత గారు 307 సర్వే నంబర్ గురించి, అదేవిధంగా హైదరాబాద్ లో ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ టికెట్ మీద గెలిచినటువంటి ఎమ్మెల్యేలు వాళ్ళ మీద, అంటే మా వాళ్ళ మీద నిరాధారమైనటువంటి ఆరోపణలు అభియోగాలు చేస్తా ఉంది. ఉదాహరణకి ఐడిపిఎల్ భూముల్లో 4,000 కోట్ల అవినీతి జరిగిందని, కుకట్పల్లి నియోజకవర్గంలో ఎక్కడ ప్రభుత్వ స్థలం ఉన్నా బ్లూ షీట్స్ కనిపిస్తున్నాయని, బీటీ టీం తెలంగాణని దోపిడీ చేయడానికే పార్టీ మారిందని, డబ్బులు సంపాదించుకోవడానికి మారిందని చెప్పి ఒక నిరాధారమైనటువంటి అభియోగం చేసింది ఎమ్మెల్సీ కవిత గారు. నిరాధారమైనటువంటి నేను ఎందుకంటున్నా అంటే ఆమె ఎలాంటి డాక్యుమెంట్ ఎవిడెన్స్ కూడా చూపించకుండా ఒక అభియోగం చేస్తే, మరి పక్కన నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు తను నేను ఎలాంటి అవినీతి జరగలేదు, చేయలేదు, ఒకవేళ నేను అవినీతి జరిగితే నా మీద చర్యలు తీసుకోండి, మొత్తం విచారణ జరిపించండి అని సీఎం రేవంత్ రెడ్డి దగ్గరికి సిబిఐ దాకా అందరికి కూడా లెటర్లు పెట్టడం మనం చూస్తా ఉన్నాం. ఆయన లెటర్లు పెట్టినప్పుడు ఒకటే మాట చెప్పిండు, నన్ను నమ్మి ఓటేసినటువంటి కుకట్పల్లి నియోజకవర్గ ప్రజలు, అరే మేము ఓటేసిన ఎమ్మెల్యే ఇంత తప్పులు చేసిండా అని ఎక్కడ వాళ్ళకు ఆలోచన వచ్చి వాళ్ళు బాధపడతారో అని నా చిత్తశుద్ధిని వారికి తెలియజేయాలి. ఎందుకంటే ప్రజలకు నేను జవాబుదారీతనం
ఉండాలని చెప్పి మీడియా ముఖంగా చెప్పిన ప్రకారమే రేవంత్ రెడ్డి గారికి విచారణ జరపమని అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. కేవలం అప్లికేషన్ ఇచ్చి ఊరుకోలేదు. రేవంత్ రెడ్డి గారు ఇచ్చినటువంటి పిటిషన్ మీద మీరు కనుక విచారణ జరపకపోతే ఈ కవిత గారు చేస్తున్నటువంటి అభియోగాల వెనుక నువ్వు ఉన్నావని మేము అనుకుంటామని చెప్పి అన్నప్పుడు దాని మీద విచారణ జరుగుతోంది. అదే కాదు, కుకట్పల్లి నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రతి ప్రభుత్వ స్థలం మీద కూడా ఈ రోజు విచారణ జరుగుతా ఉంది. అది రెండో వైపు మా ఎమ్మెల్యే అరకపూడి గాంధీ గారు, మరి ఇదే కవిత 307 లో అరకపూడి గాంధీ గారు కబ్జా చేసిందని చెప్పి మీడియా ముఖంగా మరి చెప్పడం జరిగింది. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలందరూ కూడా వచ్చి అక్కడ ధర్నా కూడా చేయడం జరిగింది. మూడోదిగా హైడ్రా రంగనాథన్ గారు స్వయంగా మీరు వేసినటువంటి బ్యారికేడ్లు తీసేసి ఫెన్సింగ్ వేయడం జరిగింది. ఇన్ని అభియోగాలు వస్తా ఉన్నాయి. మీరు చెప్పిర్రు నువ్వు పోదాం, నేను పోతా, నువ్వు ఇద్దరం పోదాం, మన ఆస్తుల మీద విచారణ చేసుకుందాం అని చెప్పి పెద్ద పెద్ద మాటలు చెప్పిండు కదా మాధవరం కృష్ణారావు గారి పైన. మరి ఈ రోజు ఆయన తన చిత్తశుద్ధిని నిరూపించుకుంటూ తన ఓటేసిన ప్రజల్లో ఒక నమ్మకాన్ని నిలబెట్టే విధంగా ఎంక్వైరీ చేయమని చెప్పేసి అన్ని ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ తో పాటు ఈడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రికి మన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారికి కూడా లెటర్ రాతపూర్వకంగా మరి ఇవ్వడం జరిగింది. మరి నువ్వు నీతిమంతుడేగా, నిజాయితీ పరుడే కదా, నీ పేర్ల గాంధీ ఉందిగా. మరి ఈ రోజు అరకపూడి గాంధీ, మరి ఎందుకంటే అరకపూడి గాంధీ గారి మీద ఒక్క అభియోగం కాదు, అటు 307 మీద అభియోగం. రెండోది 1009 కుకట్పల్లి నియోజకవర్గంలో కుకట్పల్లి విలేజ్ సర్వే నంబర్ జేఎన్టీయు పక్కన ఉన్నటువంటి 11 ఎకరాల మీద కూడా అభియోగాలు ఉన్నాయి. గత 2-3 సంవత్సరాల క్రితం కూడా మనం మీడియాలో చూసినాం. శ్రీనివాస నగర్ కాలనీ, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, అక్కడ కూడా ఒక మహిళని ఇబ్బంది పెట్టిందని చెప్పేసి అప్పుడు కూడా మీడియాలో వచ్చినాయి. ఇట్లా ఒక్కటి కాదు, అరకపూడి గాంధీ గారి మీద ఎన్నో అభియోగాలు ఉన్నాయి. మరి నీకు ఓటేసినటువంటి ప్రజలుగా మరి నువ్వు నీతిమంతుడు అయితే, నీకు చిత్తశుద్ధి ఉంటే, నువ్వు తప్పు చేయనట్టయితే నువ్వు ఎందుకు రాయవు లెటర్? ఈడీకి లెటర్ రాయి, సిబిఐకి విచారణ చేయమని అడుగు, ముఖ్యమంత్రి గారిని అడుగు. ఇవన్నీ ఎందుకు చేయట్లేదు? ఎందుకు తప్పించుకుంటున్నావు నువ్వు? నీ పక్కకు ఉన్నటువంటి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గారు రాసిర్రు, నిన్నటి వరకు నీ మీద ఉన్న అభియోగం ఉన్నాయి, ఉంటే నీ పేరు మచ్చ వచ్చిందని చెప్పి, నీ బండారం బయటపడుతుందని చెప్పి నువ్వే ఎమ్మెల్సీ కవిత గారిని ప్రేరేపించి మాధవరం కృష్ణారావు గారి మీద బురద జల్లే ప్రయత్నం చేస్తున్నామని మేము ఎందుకు అనుకోవద్దు. ఈ రోజు షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలు సిగ్గుపడతారు. అరే ఎట్లాంటి వ్యక్తిని మేము గెలిపించినమా అని. నువ్వేమో పార్టీ మారినావు, పిటిషన్ వేయగానే యూటర్న్ తీసుకున్నావు, గుళ్ళ కండువా అంటావు, గుడి దేవుని కూడా వదిలిపెట్టలేవు. ఒకవైపు అభివృద్ధి కోసం పోయినా అన్నావు, మళ్ళీ ఇదే పార్టీలో ఉన్నా అన్నావు. జెండా ఎగరేద్దాం రా అని చెప్పేసి కౌశిక్ రెడ్డి గారు రమ్మంటే ఆయన మీద దాడి చేసినావు. నియోజకవర్గం అంతా చూస్తే కాంగ్రెస్ బ్యానర్ల మీద, ఫ్లెక్సీల మీద నీ పెద్ద పెద్ద ఫోటోలు, హోర్డింగ్లు కనిపిస్తున్నాయి. మళ్ళీ నువ్వు అక్కడ ఏం చెప్తున్నావు? నేను ఇదే పార్టీ ఉన్నాను. వ్యవస్థలని నువ్వు తప్పుతో పట్టించవచ్చు, టెక్నికల్ గా నువ్వు ఈ రోజు గెలవచ్చు, కానీ నైతికంగా నువ్వు ఓడిపోయినావు. అరకపూడి గాంధీ అని మేము చెప్తా ఉన్నాం. ప్రజల ముందుకు ఏ ముఖం పెట్టుకొని పోతావు? ఏమని చెప్తావు నువ్వు? గమనించుకో, ఈ రోజు టెక్నికల్ గా నువ్వు గెలవచ్చు అందరినీ తప్పుదో పట్టించి, కానీ ప్రజాక్షేత్రంలో తప్పకుండా నీకు శిక్ష తప్పదని చెప్పేసి ఈ సమయంలో, ఈ సందర్భంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ సైనికులను హెచ్చరిస్తా ఉన్నాం. నీకు నిజాయితీ ఉంటే ఇప్పుడు కూడా, నువ్వు అవినీతికి పాల్పడకపోతే, నువ్వు కబ్జా చేయకపోతే, నువ్వు విచారణకు, ఎంక్వైరీకి మరి సొంతంగా నువ్వే లెటర్ రాస్తా అన్నావు కదా. మాధవరం కృష్ణారావు గారిని ఛాలెంజ్ చేసినావు కదా. మరి ఈ రోజు ఆయన రాసిండు, మేము మా నియోజకవర్గ ఎమ్మెల్యే అని చెప్పుకోనికి సిగ్గైతుంది నాకు. సో దయచేసి మరి ఇప్పుడుకైనా ఏ మాత్రమైన నిజాయితీ ఉన్నా, ఏ మాత్రమైన నీలో చిత్తశుద్ధి ఉన్నా, ఏ మాత్రమైన నీ మీద నీకు నమ్మకం ఉంటే నువ్వు లెటర్ రాయి, విచారణకు ఆదేశించుకోవాలని చెప్పి మేము కోరుకుంటా ఉన్నాం. షేర్లింగ ప్రజలందరూ నీ వైపు చూస్తా ఉన్నారు. ఇకనైనా నీ బుద్ధి మార్చుకో. ఒకవేళ నువ్వు బీఆర్ఎస్ లో కంటిన్యూ కావాలనుకుంటే లిఖిత పూర్వకంగా షేర్లింగంపల్లి నియోజకవర్గ ప్రజలకు
క్షమాపణ చెప్పు, చెంపలేసుకో, భవన్ కి రా, పెద్ద ఆయన గల్లు, కాళ్ళ మీద మొక్కి క్షమాపణ కోరుకొని అప్పుడు బీఆర్ఎస్ కుటుంబం నిన్ను అనుమతిస్తే తప్పకుండా నేను పార్టీలో చేర్చుకుంటారు అధిష్టానం అని చెప్పి విశ్వాసాన్ని తెలియజేస్తూ